హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే నా వెయిట్ లాస్ డే 3 అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుడ్ ప్లాన్ ఎలా జరిగింది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎలాంటి గ్రీన్ జ్యూస్ అదైతే తీసుకోలేదన్నమాట. డీటాక్స్ డ్రింక్లోకి వచ్చేసి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు అండ్ అలాగే కొంచెం చెక్క అండ్ అలాగే కొంచెం అల్లం అయితే తీసుకున్నానండి. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్తో అయితే ఈరోజు నేను మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ చేసుకున్నాను అనమాట. ఇంకా మంచిగా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మనం వాటిని వదిలేస్తే చక్కగా మరిగిపోతాయి అనమాట. సో దాంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా చక్కగా మనకి వాటర్లోకి అబ్జర్బ్ అవుతాయి. సో ఇదైతే మనకి వెయిట్ లాస్కి కానీ డైజెషన్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో మార్నింగ్ అయినా తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ అయినా తీసుకోవచ్చు, నైట్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇదండి ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇది తాగిన తర్వాత ఒక 20 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ అయితే మనం బ్రేక్ఫాస్ట్కి అయితే గ్యాప్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి ఈరోజు సేమియా అండ్ అలాగే రాగి ఉప్మా అండి, సేమియా అండ్ రాగి పిండితో కలిపి ఉప్మా అయితే చేయబోతున్నాను. అయితే నా దగ్గర సేమియా అనేది 2 డిఫరెంట్వి కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. ఒకసారి నేను వేపిన సేమియా తీసుకొచ్చాను, ఒకసారేమో వేపకుండా దొరుకుతాయి కదా, సో అలా అంటే సేమియా అయితే తీసుకొచ్చానమాట. సో ఇవి రెండు కూడా నాకు కొంచెం కొంచెమే ఉన్నాయి. ఇంక అందుకే అవి రెండింటిని కూడా కొంచెం నెయ్యిలో అయితే లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రై అయిన సేమియాని కూడా నేను వేసేసానండి. సో జస్ట్ కొంచెం ఎక్కువసేపు అయితే రోస్ట్ చేయలేదనమాట, జస్ట్ కొంచెం సేపే నెయ్యిలో ఒక 2 to 3 మినిట్స్ అయితే ఇలా తిప్పుకుంటూ అయితే రోస్ట్ చేసుకొని ఇంకా అదంతా కూడా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే దీంట్లోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు అయితే వేసుకున్నాను. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వనిచ్చానమాట. అండ్ అలాగే దీంట్లోకి నేను గ్రీన్ పీస్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో గ్రీన్ పీస్ నేను ఇది 2 డేస్ అయిందనమాట తీసుకొచ్చి. సో నాకు లైట్గా మొలకలు అయితే వచ్చాయి. ఈ మధ్య ఉప్మా కానీ ఏదైనా సేమియా కానీ చేసినప్పుడు ఈ గ్రీన్ పీస్ని అయితే యాడ్ చేస్తున్నానమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మూత పెట్టేసి మన గ్రీన్ పీస్ అనేది కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి సో అందుకే ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టేసి వదిలేసానమాట. సో మంచిగా మనకి ఆనియన్ కూడా మగ్గిపోతుంది అండ్ గ్రీన్ పీస్ కూడా దగ్గర పడుతుంది. ఎందుకంటే వాటర్లో వేసి మనం ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచుతాం కాబట్టి అప్పుడు కూడా మీ రిమైనింగ్ది కుక్ అయిపోతుంది అనమాట. సో వన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను సేమియాకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేశాను. సో వన్స్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత దీంట్లోకి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా గెరిట్తో కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను ఇప్పుడు సేమియా అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో సేమియా వేసుకుంటూ మనం తిప్పుతూ ఉంటే ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. సో ఒకసారి సేమియా అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ రాగిపిండి అయితే యూస్ చేస్తున్నాను. సో రాగిపిండి వేసిన తర్వాత కూడా ఒకసారి గెరిట్తో అయితే మొత్తం మిక్స్ అయ్యేలాగైతే తిప్పేసుకున్నాను. ఇంకా దీంట్లో ఏమీ ప్రాసెస్ ఉండదండి. సో సేమియా మనకి దగ్గర పడేంత వరకు మనం గెరిట్తో తిప్పుకుంటూ అయితే ఉండాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో రాగి పిండి యూజ్ చేయడం వల్ల అయితే మనకి మంచి కాల్షియం అయితే వస్తుందన్నమాట. ఇంకా ఎప్పుడైనా ఇడ్లీ పిండి కూడా మిగిలిపోయినప్పుడు కొంచెం రాగి పిండి యాడ్ చేసామంటే చక్కగా మనం ఊతప్పం అన్న వేసుకోవచ్చు, రాగి ఇడ్లీ అన్న వేసుకోవచ్చు అనమాట. సో అలానే ఉప్మాలలో కూడా యాడ్ చేసుకుంటే సో మంచిగా హెల్తీగా తిన్నట్టయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఇలా దగ్గర పడేంత వరకు అయితే గెరిట్తో తిప్పేసుకున్నానండి. సో ఫైనల్గా ఇదండి సేమియా అండ్ రాగి ఉప్మా. సో మీకు నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం తినేసేయడమే అనమాట. సో మనకి నచ్చిన కాంబినేషన్స్లో. సో ఉప్మా అనగానే కొంతమంది షుగర్తో తింటారు, కొంతమంది కారపొడి వేసుకొని తింటారు కదా. సో నా దగ్గర అయితే ఇడ్లీ కారం అయితే అవైలబుల్గా ఉందండి. సో ఇంకా పైన జస్ట్ అలా కారపొడి వేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో చాలామంది లెమన్ యూస్ చేసుకోరేమో, బట్ లెమన్ పిండుకుంటే ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలుకి. ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఒక బిర్యానీ రెసిపీ అయితే చేయబోతున్నానండి. సో అది వచ్చేసి పన్నీర్ అండ్ మష్రూమ్స్ బిర్యానీ అనమాట. సో ఫస్ట్ కొంచెం పేస్ట్ కోసం అయితే నేను మిక్సీ జార్లోకి కొన్ని
ఏమంటారు వాటిని, గసగసాలైతే తీసుకున్నానండి. అండ్ అలాగే కొంచెం కోకోనట్ అయితే తీసుకున్నాను, కొన్ని జీడిపప్పులు అండ్ టమాటా వచ్చేసరికి ఒక టమాటా తీసుకున్నాను, ఒక యాలక్కాయ తీసుకున్నాను అండ్ అలాగే కొంచెం పుదీనా ఆకులైతే తీసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. సో అది పేస్ట్ చేయడం కోసం. అండ్ రైస్ ప్రిపరేషన్స్ కోసం అయితే కొన్ని హోల్ మసాలా మనకి బిర్యానీ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అండ్ ఒక 1 ప్యాకెట్ వచ్చేసి మష్రూమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో మష్రూమ్స్ మీద లైట్గా పొట్టు ఉంటుంది కదండి, సో అదంతా రిమూవ్ చేసి చక్కగా వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. సేమ్ లైక్ పన్నీర్ కూడా. సో పన్నీర్ జస్ట్ పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కర్రీ కోసం అయితే ఒక 3 ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను అండ్ 4 to 5 దాకా పచ్చిమిర్చి అయితే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే లెమన్ అయితే పెట్టుకున్నాను. ఇంకా బాస్మతి రైస్ అయితే ఒక 2.5 కప్, ఈ గ్లాస్ ఉంది కదండి, సో ఇప్పుడు ఆ గ్లాస్తో నేను 2.5 గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట రైస్. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసేసి మనం ఈ కర్రీ ప్రాసెస్ అయ్యేంతలోపు చక్కగా మనకి రైస్ అనేది నానిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. సో పేస్ట్ ఎందుకు అని అంటే ఎక్స్ట్రా గ్రేవీ కోసం అనమాట. సో కొంతమంది టమాటా వేస్తారండి, సో నేను అలా టమాటాని డైరెక్ట్గా వేయకుండా ఇలా గ్రేవీగా అంటే పేస్ట్ చేసి అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో మనం ప్రిపేర్ చేసుకునే పేస్ట్ని బట్టి కూడా మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే కర్రీ అయితే చేయబోతున్నానండి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను. వన్స్ ఇది ఇంకా హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే యాడ్ చేశానండి. సో నేను డైరెక్ట్ అయితే యాడ్ చేశాను, బట్ 2 టేబుల్ స్పూన్స్ క్వాంటిటీ అనమాట. ఇంకా గీతో పాటు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేశానండి. సో ఈరోజైతే నేను మష్రూమ్స్ పన్నీర్ చేస్తున్నాను కాబట్టి సో కొంచెం ఆయిల్ క్వాంటిటీస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో అందుకే హాఫ్ గీ అండ్ హాఫ్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇంకా కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో లైట్గా ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న మీడియం సైజ్ అండి, నేను 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes అయితే టైం పడుతుందని మనకి చేంజ్ అవ్వడానికి. సో ఇది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకున్నాను. సో వన్స్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇదైతే నేను మా అత్తయ్య నాకు చేసి ఇచ్చారండి, నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. సో దీంట్లో పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ పేస్ట్లోనే పసుపు ఉంటుంది కాబట్టి ఎక్కువగా అయితే యాడ్ చేయలేదన్నమాట. ఇంకా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ పట్టేలాగా అయితే ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి నేను వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్కి బాగా పట్టేలాగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక 2 minutes పాటు మూత పెట్టేసుకొని ఉంటే చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి తెరులుతూ అయితే ఉంటుందండి. 2 minutes తర్వాత అయితే ఇంకా మూత అయితే ఓపెన్ చేసేస్తే చూసారు కదా, సో మంచిగా మనకి పైకి ఆయిల్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు నేను దీంట్లోకి మీగడ అయితే యాడ్ చేస్తున్నానండి. సో కొంతమంది ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర నేను పెరుగు తోడుకున్నప్పుడు మీగడ అయితే తీస్తూ ఉంటానన్నమాట, సో నెయ్యి కోసం. సో అది ఒక 1 tablespoon దాకా అయితే తీసుకున్నాను మీగడ. సో మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇది యాడ్ చేయడం వల్ల. ఇంకా మీగడ కూడా ఆనియన్స్కి మొత్తం పట్టేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అంటే మనకి గడ్డలుగా ఉండకుండా మొత్తం పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారపొడి అయితే యాడ్ చేసుకున్నానండి. సో సాల్ట్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేశాను, ఫైనల్లో చూసి యాడ్ చేద్దాంలే అని చెప్పేసి ఒక 1 tablespoon మాత్రమే యాడ్ చేశాను. సో కారపొడి అయితే ఒక 2 tablespoons అయితే యాడ్ చేశాను. సో నేను మిర్చి కూడా ఎక్కువ వేసాను కాబట్టి నాకు స్పైసీనెస్ అనేది సరిపోతుంది. ఇంకా నేను చాలా తక్కువ వేసానండి. మా ఇంట్లో వాళ్ళు లాస్ట్కి అయితే కొంచెం స్పైసీ ఉండాల్సింది అని అన్నారనమాట. సో ఇంట్లో ఎప్పుడు ఏది బిర్యానీ రెసిపీస్ చేసినా కానీ నేను మసాలాస్ అన్నీ కూడా చాలా తక్కువ వేస్తానండి, ఎక్కువ వేయనమాట. ఎప్పుడు మనం బయట తిన్నప్పుడు ఎలాగో మసాలాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్లో చేసుకునేదన్నా కొంచెం మసాలా తక్కువగా ఉండి చేసుకునేలాగా బాగుంటుందని చెప్పేసి సో చాలా తక్కువ వేస్తానన్నమాట.
ఇంకా అది ఒక 2 మినిట్స్ పాటు తిప్పుకున్న తర్వాత దీంట్లోకి నేను మష్రూమ్స్ అయితే యాడ్ చేశానండి. సో మష్రూమ్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. సో మార్నింగ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాననమాట. సో చాలా ఫ్రెష్‌గా అయితే వచ్చాయి. ఇంకా మష్రూమ్స్‌కి ఈ గ్రేవీ మొత్తం పట్టేలాగైతే కలిపేసుకున్నాను. అయితే మనం ఈ మష్రూమ్స్‌కి మొత్తం పట్టిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు 2-3 మినిట్స్ పాటు అండి అంటే మనకి మష్రూమ్స్ నుంచి వాటర్ అనేది బయటకొస్తూ ఉంటుందనమాట. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మష్రూమ్స్ నుంచి మంచిగా వాటర్ అయితే బయటకైతే వచ్చేస్తుంది. సో ఆ వాటర్తోనే మష్రూమ్ అనేది కుక్ అయిపోతుందనమాట. ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో నేను పన్నీర్ అయితే యాడ్ చేసేసి ఇంకా పన్నీర్కి కూడా ఆ మసాలా మొత్తం పట్టేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. సో ఈ స్టేజ్లో నేను ఇప్పుడు హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నానమాట. సో లెమన్ పిండడం వల్ల కూడా చాలా మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. చక్కగా కర్రీ అనేది మనం నార్మల్గా బిర్యానీ అయిపోయిన తర్వాత పైన పిండుకుంటాం కదా, సో ఇలా కర్రీలోనే పిండేస్తే మనం తర్వాత పిండుకోవాల్సిన పని ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే పిండుకోవచ్చు అనమాట. సో టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా లెమన్ పిండడం వల్ల. ఇంక ఇప్పుడైతే దీన్ని మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని, సో ఇందాక మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ అయితే పోసాయి, ఇంకా ఆ వాటర్ని దీంట్లోకి అయితే వేసేసానమాట. సో ఇంకా ఇది మనం కొంచెం కర్రీ దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవడమే. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే సరిపోయిందండి. సో నేను ఇంకా ఏమి యాడ్ చేయలేదు. తర్వాత దీంట్లోకి నేను ఫైనల్గా 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాను. అయితే నేను మూత పెట్టిన తర్వాత వేరే అంటే పక్కన దాని మీదకైతే షిఫ్ట్ చేశానండి ఈ గిన్నెని. ఎందుకంటే నాకు అటు సైడు కెమెరా పెట్టడానికి అంతగా వీలుండట్లేదు అనమాట. సో అందుకే పక్క దాని మీద పెట్టేసి ఇంకా అది మనకి కర్రీ ప్రిపేర్ అయ్యేంతలోపు మనం ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సో అందుకే ఈ స్టవ్ మీదనే ఎక్కువగా చేస్తూ ఉంటానన్నమాట. సో దీంట్లో కూడా నేను కొంచెం నెయ్యి అండ్ అలాగే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో దీంట్లోనే నేను బిర్యానీ చేయబోతున్నాను అనమాట. సో కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకున్నానండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే హోల్ బిర్యానీ ఎసెన్షియల్స్ అయితే వేసేసాను. తర్వాత వచ్చేసి జీడిపప్పు కూడా కొంచెం వేసేసుకొని ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర అండ్ పుదీనా అయితే యాడ్ చేశాను అనమాట. ఇంతేనండి. దీంట్లో నేను ఇంకెలాంటి మిర్చి అండ్ అలాగే ఆనియన్స్ ఇవేమీ యాడ్ చేయలేదండి. జస్ట్ పుదీనా అండ్ కొత్తిమీర అండ్ అలాగే బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు, ఇంతేనండి. సో దీంతోనే ఈరోజు రైస్ అయితే చేయబోతున్నాను. ఒక పక్క కర్రీ కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ అయితే ఉంటున్నాను. ఇంక ఇక్కడ పుదీనా అండ్ కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఎన్ని గ్లాసెస్ రైస్ అయితే యాడ్ చేశాను దానికి తగ్గట్టు క్వాంటిటీగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. సో ఇంకా మనం మూత పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత మనకి బాయిలింగ్ అవుతున్న టైంలో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అంతటిని కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత రైస్ని మనం ఒక 80-90% కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి. ఇంకా ఆలోపు ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఒక్కసారి అయితే ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కర్రీ అయితే పక్కన పెట్టాను అనమాట. సో ఇంకా రైస్ అయిపోయిన తర్వాత అయితే దమ్ పెట్టేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా వాటర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో 50% అయితే రైస్ అయితే కుక్ అయిందండి. సో ఇంకా కుక్ అవ్వాలన్నమాట. అయితే ఈరోజు ఏంటంటే రైస్కి తగ్గట్టుగా వాటర్ వేసానండి నేను. సో వాటర్ వంపడానికి నాకు ఎలాంటి ఛాన్స్ లేదనమాట. సో కరెక్ట్గా కుక్ అయింది. అందుకే నేను ఇదే గిన్నెలో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, సో ఎంత వాటర్ వంపినా కానీ నాకు వాటర్ అయితే రావండి. సో ఆల్మోస్ట్ ఒక 90% అయితే నాకు రైస్ కుక్ అయిపోయిందనమాట. సో అందుకే ఏం చేస్తున్నానంటే, సో దీంట్లో నుంచి రైస్ అనేది సపరేట్ చేసేస్తున్నాను అనమాట. సో కొంచెం రైస్ అనేది తీస్తున్నాను. దమ్ పెట్టాలంటే మనం లేయర్స్ బై లేయర్ వేస్తాం కాబట్టి సో కొంచెం రైస్ అయితే ఇలా ఇందులోకి అయితే నేను తీసుకుంటున్నాను. కొంచెం రైస్ పక్కన తీసిన తర్వాత సో లాస్ట్లో అయితే కొంచెం రైస్ ఉంచానండి. సో దాన్ని ఇలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసాను. స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లో ఒక లేయర్ ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్, సో సెకండ్ లేయర్ వచ్చేసి కర్రీ అయితే వేస్తున్నాను. సో దాన్ని కూడా జస్ట్ ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట.
స్ప్రెడ్ చేశాక సో మళ్ళీ కొంచెం రైస్ అయితే యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ కర్రీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్ కర్రీ అండి. సో నెక్స్ట్ దీని మీద వచ్చేసి మిగిలిపోయిన రైస్ ఇంకా ఏదైతే ఫైనల్గా మనకి మిగిలిందో ఆ రైస్ అయితే యాడ్ చేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో లాస్ట్లో కొంచెం గ్రేవీ అయితే మిగిలింది, ఇంకా అది కూడా ఇలా జస్ట్ పైన అలైన్ చేసి ఇంకా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. బై మిస్టేక్ ఎక్కువ కలిపేశానండి. సో అందుకే రైస్లో నేను కొంచెమే అయితే యాడ్ చేసేసాను. ఇంతేనండి. ఇంకా మనం దీని మీద మూత పెట్టేసి ఏదైనా కొంచెం బరువు ఉన్నదైతే పెట్టేస్తే సో ఒక 15 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఎందుకంటే మనకి రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి సో మనకి ఎక్కువ సేపు ఉండాల్సిన పని లేదనమాట. జస్ట్ 15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ 15 మినిట్స్ తర్వాత అయితే నేను రోల్ పెట్టానండి దీని మీద బరువు కోసం అని చెప్పేసి ఇంకా రోల్ అయితే తీసేసాను. సో రైస్ కూడా నాకు చక్కగా అయితే కుక్ అయిపోయింది అనమాట. సో పొడి పొడిగా అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, సో మంచిగా దమ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అయితే నేను ఒక్కసారి పైన జస్ట్ ఇలా అటు ఇటుగా తిప్పేసి మూత పెట్టేసి దీని ఒక 10 మినిట్స్ పాటు కదపకుండా అయితే ఉంచేసానండి. ఇంకా ఇదండి నేను ఆఫ్టర్నూన్ చేసిన మష్రూమ్స్ అండ్ పన్నీర్ బిర్యానీ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. సో మనం ఇంట్లోనే మనకి తగ్గట్టుగా చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా లంచ్ ప్లేట్ అయితే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను. సో ఆనియన్ కీరా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లెమన్ చెప్పాను కదండి, ఇఫ్ ఇన్ కేస్ మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. జస్ట్ నేను ప్లేట్ డెకరేషన్ కోసమే లెమన్ పెట్టానండి. ఎలాగో మా వారు అడుగుతారని చెప్పేసి నేను కట్ చేసి పెట్టానమాట. ఇంకా అలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఒక స్మూతీ అయితే చేస్తున్నాను. స్మూతీ వచ్చేసి బనానా అండ్ డ్రాగన్ ఫ్రూట్తో అయితే స్మూతీ చేస్తున్నాను. సో ఇది డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి. సో నాకు ఎందుకో వైట్ కలర్ది అంతగా తినబుద్ధి కాదు, సో రెడ్ కలర్దే తినబుద్ధి అవుతుంది. ఇంకా బనానాస్ చాలా చిన్నవండి, అందుకే 2 తీసుకున్నాను అనమాట. సో మీరు తీసుకునే బనానా పెద్దదైతే ఒకటి ఇనఫ్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ పైన పీల్ చేసేసుకుంటున్నాను మొత్తము. ఇలా మధ్యలోకి కట్ చేసిన తర్వాత సో ఆ తోలంతా కూడా తీసేసాను. సో బనానాకు కూడా తోలంతా తీసేసాను. ఇది భలే వస్తుందండి డ్రాగన్ ఫ్రూట్ మీద. మనం ఇలా జస్ట్ వేలుతో తీయగానే ఆ పైన దాని తొక్కంతా కూడా వస్తుందన్నమాట. ఎంత బాగా ఉంది చూడండి కలర్ అయితే. సో ఏదైనా పట్టుకుంటే చాలు మొత్తం కలర్ అంటేస్తుంది. బనానా కూడా చేంజ్ అయిపోతుందండి. నేను అక్కడ పెట్టాను కదా, సో జస్ట్ ఇట్లా టచ్ అవ్వగానే కలర్ అనమాట. ఇంకా దీన్నైతే ఈ రెండింటిని ప్లేట్లో పెట్టేసుకొని చిన్నగా అయితే కట్ చేసేసాను అలా ప్లేట్ మీదేనే. ఇంకా వీటిని వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో డ్రాగన్ ఫ్రూట్, బనానా అండ్ అలాగే దీంట్లోకి నేను మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో మిల్క్ క్వాంటిటీకి తగ్గట్టు అనమాట. సో ఒక టీ గ్లాసు తీసుకున్నానులేండి. సో అవి వచ్చేసి పచ్చిపాలండి, నేను కాయలేదనమాట. సో ఇంకా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని చక్కగా మిక్సీకి అయితే వేసేసాను. స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారు కదా. ఇంక ఇప్పుడైతే 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా 2 గ్లాసెస్లో సర్వ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అండ్ అలాగే పంప్కిన్ సీడ్స్తో అయితే గార్నిష్ చేశానమాట. ఇదండి ఈవినింగ్ స్మూతీ అయితే తీసుకున్నాను. చాలా హెవీ అయిపోయింది. సో నైట్ డిన్నర్లోకి మార్నింగే మిగిలిన బిర్యానీ అయితే అలానే ఉందన్నమాట. సో అది కొంచెం లిటిల్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇంకా అదైతే క్లిప్ నేను ఇక్కడ యాడ్ అయితే చేయట్లేదన్నమాట. సో ఇదైతే నా డే 3 వెయిట్ లాస్ జర్నీ అండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డే 4 వెయిట్ లాస్ జర్నీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.